అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ బాగా కామన్ అయిపోతున్న ఈ రోజుల్లో చాలామంది మగవాళ్ళు పెళ్ళైన తర్వాత ఇటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడతా వాళ్ళ పర్సనల్ లైఫ్ని, ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బెన్సెస్తో చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు. సో ఎప్పుడైనా సరే సెక్షువల్ ప్రాబ్లమ్స్ కనుక ఏదైనా ఉన్నప్పుడు దానిని ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అయిపోయి వాళ్ళ సెక్షువల్ లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది. సో ప్రీమెరిటల్ సెక్షువల్ కౌన్సిలింగ్ లేదా ప్రీమెరిటల్ సెక్షువల్ టెస్టింగ్ అంటే మ్యారేజ్కి ముందే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్గా ఏ ఇబ్బందులు రాకుండా వాళ్ళ సెక్షువల్ లైఫ్ అనేది హ్యాపీగా గడిచిపోయింది. నేను డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఈ ప్రీమెరిటల్ సెక్షువల్ కౌన్సిలింగ్ లేదా ప్రీమెరిటల్ సెక్షువల్ టెస్టింగ్ లాంటి ప్రొసీజర్ వల్ల మ్యారేజ్ అయిన తర్వాత మగవాళ్ళలో సెక్షువల్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండే లాభాలు ఏమిటి, అండ్ ఈ టెస్టులకి లేకపోతే ఈ ప్రొసీజర్స్, ఈ ప్రీమెరిటల్ సెక్షువల్ కౌన్సిలింగ్ ఎక్కడ చేయించుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. సాధారణంగా ఇప్పుడు ఉన్న ఆహార అలవాట్ల వల్ల కానివ్వండి, లేకపోతే ఎక్సర్సైజ్ ఏమీ లేకుండా ఎక్కువగా ఈ సిగరెట్లు, ఆల్కహాల్ లాంటి అలవాట్ల వల్ల, లేకపోతే ఈ తీసుకునే జంక్ ఫుడ్ వల్ల చాలామందిలో ఎర్లీ స్టేజెస్లోనే అంటే 25 to 30 ఇయర్స్ ఏజ్లోనే అంగస్తంభన సమస్య అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడతా ఉంటున్నారు. మ్యారేజ్ అయిన స్టార్టింగ్ డేస్లోనే సెక్షువల్గా ఇబ్బంది పడినప్పుడు ఆ దంపతులలో ఆ సెక్షువల్ ప్రాసెస్ అనేది జరగక, ఆ బాండింగ్ అనేది రాక వాళ్ళు ఈ చిన్న చిన్న గొడవలు రావటము, అండ్ ఆ గొడవలు ఎక్కడి దాకా దారితీస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిన ఒక 1 ఇయర్లోనే డైవర్స్ దాకా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది సెక్షువల్ రీజన్స్ వల్ల. సో ఎవరిలో అయితే సెక్షువల్గా డౌట్స్ కానీ, అపోహలు కానీ, లేకపోతే సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయో అటువంటి మగవాళ్ళు మ్యారేజ్కి ముందే అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవటానికి ముందే ఒకసారి వాళ్ళ సైడ్ నుంచి సెక్షువల్గా ఏదైనా సమస్యలు ఉంటే ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వటం వల్ల మ్యారేజ్ అయిన తర్వాత ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ముందే ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ సెక్షువల్ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. సో జనరల్గా మగవాళ్ళలో ఉండే ముఖ్యమైన సెక్షువల్ సమస్యలు ఏమిటి అంటే అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు దాన్నే ఇంగ్లీష్లో, లేదా శీఘ్రస్ఖలనం దాన్నే ఇంగ్లీష్లో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. ఈ రెండే చాలా ఎక్కువ మందిలో ఉండే సెక్షువల్ ప్రాబ్లమ్స్. అండ్ దీంతో పాటు కొంతమందిలో ఉండే ప్రాబ్లం ఏంటి అని అంటే అంగం సైజు అంటే పెన్నిస్ సైజ్ చిన్నగా ఉండటము, లేదా పెన్నిస్ బెండ్ ఇట్లా వంకరగా ఉండటము, లేకపోతే పైన ఫోర్ స్కిన్ బాగా టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్లకుండా సెక్స్ చేసేటప్పుడు ఆ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల పెయిన్ వచ్చి దానివల్ల సెక్షువల్గా ఇబ్బంది పడటం, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ని ముందే కనుక ఐడెంటిఫై చేసి ఒకవేళ అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటే ముందే ఐడెంటిఫై చేసి కరెక్ట్గా హార్మోన్స్ ఎలా ఉన్నాయి, అంగానికి అంటే పెన్నిస్కి సంబంధించిన రక్తనాళాలు, నరాలు ఎలా ఉన్నాయి అనేది కనుక చెక్ చేయించుకున్నట్లయితే ఎటువంటి సెక్షువల్ సమస్యలైనా ఈజీగానే ట్రీట్ చేయవచ్చు. ఒకవేళ అంగం సైజులో అంటే పెన్నిస్ సైజులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేదా పెన్నిస్ కనుక కర్వేచర్ బెండ్ అంటది, ఆ బెండ్ లాంటిది ఏదన్నా ఉన్నా ఎర్లీగానే దాన్ని ఒకసారి ఎగ్జామినేషన్ చేయించుకుంటే ఆ ప్రాబ్లం కూడా ఈజీగానే ట్రీట్ చేయవచ్చు. అలా కాకుండా ఈ పైన ఉన్న స్కిన్ ఫోర్ స్కిన్ టైట్గా ఉండి ఫైమోసిస్ అంటారు, ఆ ఫైమోసిస్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే పెన్నిస్ కింద ఫ్రెన్లమ్ అనే బ్యాండ్ ఉంటుంది, ఆ బ్యాండ్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉన్నా అటువంటి ప్రాబ్లమ్స్ని కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే డెఫినెట్గా వాళ్ళకి రేపు మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్గా ఎటువంటి ఇబ్బంది రాదు. మ్యారేజ్ అయిన తర్వాత స్టార్టింగ్ డేస్లోనే సెక్షువల్ ప్రాబ్లమ్స్ వచ్చి దానివల్ల కనుక అపోహలు కనుక వచ్చి భార్యాభర్తల మధ్య, ఆ కపుల్ మధ్య అపోహలు కానీ గొడవలు కానీ వస్తే దానిని ఆ గ్యాప్ని ఫిల్ చేయటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావటము అనేది సమస్య కాదు. ఆ ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటే రేపు ఫ్యూచర్లో మ్యారేజ్ అయిన తర్వాత ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు కూడా 25, 26 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకోవట్లేదు. మ్యారేజ్ చేసుకునేటప్పటికే ఆల్మోస్ట్ 31, 32 ఇయర్స్ వస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఈ సిగరెట్లు, ఆల్కహాల్ లాంటి అలవాట్ల వల్ల కానివ్వండి, ఒబేసిటీ వల్ల, వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల, లేకపోతే సెడెంటరీ లైఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఏం లేకుండా 24 గంటలు కూర్చొని ఏదో పని చేసుకోవటం లాంటి ప్రాబ్లమ్స్ వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎర్లీ స్టేజెస్లోనే వస్తున్నాయి. సో మ్యారేజ్కి ముందే ఒకసారి మీ సెక్షువల్ స్టేటస్ ఎలా ఉంది, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, పెన్నిస్కి సంబంధించిన బ్లడ్ ఫ్లో కానీ మజిల్స్లో కానీ ప్రాబ్లం ఏమైనా ఉందా,
పెన్నిస్ సైజ్ ఎలా ఉంది, పెన్నిస్ స్కిన్కి అంటే ఫోర్ స్కిన్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది క్లియర్గా చెక్ చేయించుకొని వన్స్ ఎవ్రీథింగ్ నార్మల్గానే ఉండి లేదా ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని కరెక్ట్గా సొల్యూషన్ తీసుకొని మ్యారేజ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావు. మీ మ్యారీడ్ లైఫ్ని, సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరైతే మ్యారేజ్ చేసుకోబోతున్నారో జనరల్గా మగవాళ్ళు ఎవరైనా సరే ఈ 25 to 26 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఒకసారి ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కనుక కన్సల్ట్ అయ్యి కరెక్ట్గా హార్మోన్స్ ఎలా ఉన్నాయి, పెన్నిస్ సైజ్ ఎలా ఉంది, ఫోర్ స్కిన్ ఎలా ఉంది, ఫ్రెన్లమ్ ఎలా ఉంది అండ్ పెన్నిస్కి సంబంధించిన బ్లడ్ వెజల్స్ మధ్యలో ఎలా ఉన్నాయి అనేది డౌట్ ఏదైనా ఉన్నప్పుడు చెక్ చేయించుకుంటే ఫ్యూచర్లో సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే మ్యారేజ్కి ముందు మీకు సెక్షువల్ కౌన్సిలింగ్ కానీ లేకపోతే సెక్షువల్గా ఏదైనా డౌట్స్ ఉన్నా, అపోహలు ఉన్నా, మీ సెక్షువల్ డౌట్స్కి సొల్యూషన్ కావాలన్నా, మీకు సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లం ఉండి దాని సొల్యూషన్ కావాలన్నా ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రండి. మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా 100% దాని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.